Hey everyone, welcome back to Telugu Engineering channel. I am Khalid. Last session లో మనం వచ్చేసి కాంబినేషనల్ సర్క్యూట్స్ మీద టూ ఎగ్జాంపుల్స్ చూసాము కదా. ఫస్ట్ వచ్చేసి మనము జేకే ఫ్లిప్ ఫ్లాప్ చూసాము. ఆ తర్వాత వచ్చేసి మాడ్యులస్ 10 కౌంటర్ ఆల్వేస్ బ్లాక్ యూజ్ చేసి ఎలా డిజైన్ చేయాలి అనేది మనం చూసాం లాస్ట్ సెషన్లో. ఈ సెషన్లో వచ్చేసి మనం సీక్వెన్షియల్ సర్క్యూట్స్లోనే మనం కంటిన్యూ చేస్తున్నాం. ఓకేనా. సీక్వెన్షియల్ సర్క్యూట్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 4-bit లెఫ్ట్ షిఫ్ట్ రెజిస్టర్. ఓకేనా. 4-bit లెఫ్ట్ షిఫ్ట్ రెజిస్టర్. ఇప్పుడు ఈ రెజిస్టర్ని మనము లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ అయితే చేస్తామన్నమాట. ఓకేనా. సో నా రెజిస్టర్ ఉంది 4-bit రెజిస్టర్. సో 4-bit రెజిస్టర్ అన్నప్పుడు నాకు 4 ఫ్లిప్ ఫ్లాప్స్ అయితే ఉంటాయన్నమాట. సో 4 ఫ్లిప్ ఫ్లాప్స్ వచ్చేసి మనము క్యాస్కేడ్ ఫార్మాట్లో కనెక్ట్ చేసి రెజిస్టర్ 4-bit రెజిస్టర్ అనేది రెడీ చేస్తాము. కన్స్ట్రక్షన్ అయితే అలా ఉంటుంది మనకు. సో ఇప్పుడు ఆపరేషన్ ఏం జరగాలి అంటే నాకు లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ అనేది జరగాలన్నమాట. ఓకేనా. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ అనేది జరగాలి నాకు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసేసి నాకు 1110 అని ఉందనుకోండి. నా వాల్యూ వచ్చేసి 1110 అన్నప్పుడు ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసేసి మనకు లెఫ్ట్కి జరిగినప్పుడు నాకు వచ్చేసి 1100 అనమాట. సో ఇలా చూద్దాం, మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో దీన్ని ఈ ఫంక్షనాలిటీని మనం వచ్చేసేసి ఆల్వేస్ బ్లాక్ యూజ్ చేసి ఎలా డిజైన్ చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి మాడ్యూల్ కదా, మాడ్యూల్తో స్టార్ట్ చేస్తాం. మాడ్యూల్ నేమ్ ఏం తీసుకున్నాను ఇక్కడ, రెజిస్టర్ అనేది మాడ్యూల్ నేమ్ అనేది తీసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, ఇన్పుట్స్ అవుట్పుట్స్ డిక్లరేషన్ అయితే చేయాలి. సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో క్లాక్ రీసెట్ అనేది బై డిఫాల్ట్గా మనం కన్ఫర్మ్గా ఉంటుందని చెప్పాను కదా లాస్ట్ సెషన్లో. సో ఇన్పుట్ క్లాక్ రీసెట్ పెట్టి ఆ తర్వాత నేను వచ్చేసి డి ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో డి ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసినప్పుడు డి అనే ఇన్పుట్ వచ్చి నేను యూజ్ చేసుకుంటా. సో డి ఇన్పుట్ని నేను డిక్లేర్ చేయాలి. సో ఇన్పుట్స్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు అవుట్పుట్ డిక్లరేషన్ అనమాట. అవుట్పుట్ డిక్లరేషన్ అవుట్పుట్ కీవర్డ్ యూజ్ చేసి ఇప్పుడు అవుట్పుట్స్ ఎన్ని కావాలి నాకు, 4 ఫ్లిప్ ఫ్లాప్స్ అని చెప్పాను కదా. 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయంటే నాకు 4 అవుట్పుట్స్ అనేవి ఉంటాయి నాకు. సో అందుకని చెప్పేసి నేను ఒక వెక్టార్ వేరియబుల్ అనేది తీసుకుంటున్నాను అనమాట. రేంజ్ వచ్చేసి 3 down to 0 అని ఇచ్చేసి Q1 తీసుకుంటున్నాను. సో నాకేంటి ఇప్పుడు ఎలా క్రియేట్ అవుతాయి అంటే నాకు వేరియబుల్స్ Q3, Q2, Q1, Q0 అనమాట. సో ఇలా నాకు 4 వేరియబుల్స్ అనేవి క్రియేట్ అనేది అవుతాయి. ఓకేనా. సో ఇన్పుట్స్ అవుట్పుట్ డిక్లరేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం యాక్చువల్ ఆల్వేస్ బ్లాక్ అనేది స్టార్ట్ చేస్తాం. దీని లోపలే మనం యాక్చువల్ లాజిక్ అనేది రాస్తాం కదా. ఓకే. సో ఫస్ట్ ఏంటి, ఆల్వేస్ సెన్సిటివిటీ లిస్ట్లో పాజ్ ఎడ్జ్ క్లాక్ అని చెప్పేసి నేను ఇన్పుట్ ఇచ్చాను అనమాట. అంటే నాకు పాజ్ ఎడ్జెస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు వచ్చేసి నాకు బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ వచ్చి ఎగ్జిక్యూట్ అవ్వాలి అని దాని మీనింగ్. సో బిగిన్ చేసి ఫస్ట్ రీసెట్ కండిషన్ రాయాలి మనం కన్ఫర్మ్గా. సో ఇఫ్ నెగేషన్ రీసెట్ అంటే ఏంటి, రీసెట్ వాల్యూ నాకు 0 ఉన్నప్పుడు క్యూ వాల్యూ 0 ఉండాలని చెప్తున్నాను నేను. క్యూ వాల్యూ ఈజ్ 0 ఉండాలి. ఎండ్ చేసి ఎల్స్ అంటే రీసెట్ వాల్యూ 0 ఉన్నప్పుడు 0 ఉండాలి. అదే రీసెట్ వాల్యూ 1 ఉంటే ఏం ఉండాలి అనేది మనం రాయాలి కదా. సో అందుకు ఎల్స్ కండిషన్లో వచ్చేసి ఎల్స్ బిగిన్ చేసి ఎల్స్ ఉన్నప్పుడు నాకేంటి, షిఫ్ట్ ఆపరేషన్ జరగాలి కదా. ఎలాంటి షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ అనేది జరగాలి నాకు. సో ఇప్పుడు ఏంటంటే నాకు క్యూ వచ్చేసి నాకు ఉన్న క్యూ వాల్యూని నాకు లెఫ్ట్ షిఫ్ట్ జరగాలి. ఎన్ని షిఫ్ట్ జరగాలి, ఒక్క షిఫ్ట్ కదా. ఒక్కసారికి ఒక్క క్లాక్ సిగ్నల్కి నాకు ఒక్క షిఫ్ట్ అనేది జరగాలి. కాబట్టి ఇది వచ్చి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఇదే కదా. మనకు లెస్ దాన్ ఆపరేటర్స్ వచ్చి 2 లెస్ దాన్ ఆపరేటర్స్ యూస్ చేస్తే మనకు ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ అనేది చేస్తుంది అనమాట. సో ఇక్కడ 1 మెన్షన్ చేయాలి. ఎందుకు